ఒక్క సెకండ్ నిజంగా చెప్పుకుందాం. మీ ఇన్కమ్ రేపటి నుంచి ఫుల్ స్టాప్ అయితే 6 months కాదు, రేపటి నుంచే గోల్డ్ అమ్మకుండా, లాంగ్ టర్మ్ ఎఫ్డీస్ బ్రేక్ చేయకుండా, ఫ్యామిలీ దగ్గర హెల్ప్ అడగకుండా ఎన్ని రోజులు సర్వై అవ్వగలరు? చాలా మంది ఇమీడియట్ గా ఇలా చెప్తారు, బాలా గారు నేను గుడ్ బ్రో, క్రెడిట్ కార్డ్ ఉంది, సేవింగ్స్ కూడా ఉన్నాయి. 2024 లో ఇది ఓకేలానే అనిపించింది, కానీ 2026 లో ఇది డేంజరస్. ఎందుకంటే ఇక్కడ రియల్ షాక్ ఏంటంటే 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు కూడా 45 days లోనే కొలాప్స్ అయిపోతున్నారు. వాళ్ళు కేర్లెస్ కాబట్టి కాదు, వాళ్ళ సేవింగ్స్ అనేది నిజంగా ట్రాప్డ్ మనీ కాబట్టి. మీ మైండ్ లో ఉంటుంది నాకు సేవింగ్స్ ఉన్నాయి అని, కానీ ఆ మనీ పీపీఎఫ్ లో, లాక్డ్ ఎఫ్డీలో లేదా ఈక్విటీ -10% డౌన్ లో ఉంటే అది సేవింగ్స్ కాదు, అది ట్రాప్డ్ మనీ. ట్రాప్డ్ మనీతో ట్యూస్డే రోజు గ్రాసరీ బిల్ కూడా పే చేయలేము. అది మిమ్మల్ని 3 options లోకి పుష్ చేస్తుంది. పెనాల్టీ పే చేయాలి, లేదా అప్పు తీసుకోవాలి, లేదా వరస్ట్ టైంలో సెల్ చేయాలి. ఇప్పుడు నో స్టాక్ టిప్స్, నో హైప్. నెక్స్ట్ 10 minutes లో నేను 3 things క్లియర్ గా చెప్తాను. 3, 6, 12 months కి ఎలా చూస్ చేయాలో, ఈ మనీ ఎక్కడ పార్క్ చేయాలి అంటే అది యాక్సెసిబుల్ గా ఉండేలా, ఇంకా స్ట్రెస్ లేకుండా బిల్డ్ చేయడానికి ఒక సింపుల్ 90-day ప్లాన్. వీడియో ఎండ్ కి లే ఆఫ్ వచ్చినా కూడా అది డిసాస్టర్ లా కాకుండా జస్ట్ ఒక ఇన్కన్వీనియన్స్ లా ఫీల్ అయ్యే ఎగ్జాక్ట్ నంబర్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకు ఇది ఇప్పుడు 2026 లో ఇంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. ఇన్కమ్ సైకిల్స్ ఇంకా ఫ్రగైల్ అయ్యాయి, ఎక్స్పెన్స్ సైకిల్స్ చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఫియర్ కాదు, ఇది ప్రిపేర్డ్నెస్. గ్లోబల్ గా కూడా చూస్తే కంపెనీస్ ఇంకా కార్పొరేట్ రోల్స్ కట్ చేస్తున్నాయి, అండ్ ఏఐ డ్రివెన్ ఎఫిషియన్సీ ఈ షిఫ్ట్ లో ఒక బిగ్ రీజన్. ఇప్పుడు సెకండ్ చేంజ్ ఏంటంటే స్పెండింగ్ స్పీడ్. ఇండియాలో ఇన్స్టంట్ ఎకానమీ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. క్విక్ కామర్స్, ఇన్స్టంట్ డెలివరీ, 1 click పేమెంట్స్, కన్వీనియన్స్ గ్రేట్, కానీ అది క్వైట్లీగా మంత్లీ క్యాష్ ఫ్లోలో హోల్స్ క్రియేట్ చేస్తుంది. ఇది నేను ఇంత కాన్ఫిడెన్స్ తో చెప్తున్న రీజన్ కూడా ఇదే. నా డిఎమ్స్ లో సేమ్ ప్యాటర్న్ ని మళ్ళీ చూస్తున్నా. గుడ్ ఎర్నర్స్, కానీ రన్వే లేదు. కాబట్టి ఇప్పుడు మీరు 50,000 ఎర్న్ చేస్తున్నారా లేదా 5 lakhs ఎర్న్ చేస్తున్నారా అనే క్వశ్చన్ కాదు. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, సడన్ షాక్ వచ్చినప్పుడు మీ ఫౌండేషన్ ఎంత రీసైలెంట్ గా ఉంటుంది? డీప్ డైవ్ కి ముందు ఒక క్విక్ టేక్ అవే. 2026 లో ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న చాలా మందికి 3 months ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎనఫ్ కాదు. చాలా కేసెస్ లో 6 months కోర్ ఎక్స్పెన్సెస్ అనేవి రియలిస్టిక్ బేస్ లైన్. ఇప్పుడు మనం సిస్టమ్ బిల్డ్ చేద్దాం. ముందుగా ఇప్పుడు 2026 లో మీ మనీని క్వైట్లీ డ్యామేజ్ చేస్తున్న 3 myths ని క్లియర్ గా బస్ట్ చేద్దాం. మిత్ నెంబర్ 1, మై క్రెడిట్ కార్డ్ ఈస్ మై ఎమర్జెన్సీ ఫండ్. చాలా మంది నాకు ఇలా అంటారు, బాలగారు ఏమైనా జరిగితే కార్డ్ స్వైప్ చేస్తాను అని. రియాలిటీ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అనేది ఒక అప్పు, లిక్విడిటీ కాదు. మీ ఇన్కమ్ స్టాప్ అయినా కూడా బిల్ మాత్రం వస్తుంది. అది మిస్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ బ్రూటల్ గా అయిపోతాయి. సో రూల్ నెంబర్ 1, ఎమర్జెన్సీ మనీ అనేది క్యాష్ లైక్ గా ఉండాలి, అప్పు కాదు. మిత్ నెంబర్ 2, నేను ప్రతి రూపీని ఇన్వెస్ట్ చేయాలి, అదర్వైజ్ ఐ విల్ లూజ్ టు ఇన్ఫ్లేషన్. ఇది వినడానికి స్మార్ట్ గా అనిపిస్తుంది, కానీ లైఫ్ హ్యాపెన్ అయినప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు అన్ని ఇన్వెస్ట్మెంట్ లో లాక్ చేసి సడన్ గా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే రాంగ్ టైంలో రిడీమ్ చేయాల్సి వస్తుంది, కాంపౌండింగ్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇన్వెస్టింగ్ వర్క్ కాదు అని ఫీల్ అవుతారు. ఒక్క సెకండ్ పాస్ అవ్వండి. మీ ఎస్ఐపి వాళ్ళ స్టాప్ అయితే, కానీ మీ ఈఎంఐ స్టాప్ కాకపోతే నిజంగా కంట్రోల్లో ఉండేది ఎవరు? మీరేనా లేదా సిస్టమా? సో రూల్ నెంబర్ 2, పానిక్ లో నీడ్ అయ్యే మనీతో వెల్త్ బిల్డ్ చేయకండి. మిత్ నెంబర్ 3, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కానీ చాలా మంది అడగలేకపోతారు లేదా అడగాలని అనుకోరు. షేమ్, ఫియర్ లేదా ఈగో వల్ల. మీ ప్లాన్ బి ఫ్యామిలీని అడుగుతా అని ఉంటే, కానీ ఆల్రెడీ ఈఎంఐస్ హైడ్ చేస్తున్నారంటే మీకు ప్లాన్ బి లేదు. మీ దగ్గర టిక్కింగ్ టైం బాంబ్ ఉంది. సో రూల్ నెంబర్ 3, ఎవరు హెల్ప్ చేయలేకపోయినా కూడా వర్క్ అయ్యే ప్లాన్ ఉండాలి. సో 2026 రియాలిటీ సింపుల్. జాబ్ సైకిల్స్ షార్ట్ అయిపోయాయి, ఎక్స్పెన్సెస్ స్పీడ్ గా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ స్పీడ్ కి మ్యాచ్ అయ్యే ఒక సిస్టమ్ మనకు కావాలి. ఇక్కడ సిస్టమ్ ఉంది, అదే 4 decisions. థియరీ కాదు. ఇది అప్లై చేస్తే మీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది జస్ట్ ర్యాండమ్ నంబర్ కాదు, స్లీప్ ఎట్ నైట్ సిస్టమ్ అయిపోతుంది. లెట్ మీ మేక్ దిస్ రియల్. ఒక పర్సన్ ని ఇమాజిన్ చేయండి, 80,000 per month. ఫిక్స్డ్ కాస్ట్ ఇలా ఉన్నాయి: 35,000 ఈఎంఐ, 10,000 హౌస్ హోల్డ్, 5,000 బిల్స్, 5,000 ఇన్సూరెన్స్. అంటే ఎవ్రీ మంత్ 55,000 ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఇప్పుడు ఒక షాక్ వస్తే, శాలరీ స్టాప్ అయితే, అప్పుడు మీరు ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించరు, సర్వైవల్ గురించి ఆలోచిస్తారు. అందుకే జోన్స్ మ్యాటర్. సో డెసిషన్ నెంబర్ 1,
పిక్ యువర్ జోన్. ద 3-6-12 రూల్. 3 months శాలరీ అనే ఐడియాని మర్చిపోకండి. మనం క్యాలిక్యులేట్ చేసేది రిస్క్ ఇన్కమ్ స్టెబిలిటీ బేస్ చేసి. సేఫ్ జోన్ 3 months ఎక్స్పెన్సెస్, గవర్నమెంట్ ఆర్ స్టేబుల్ జాబ్స్. వాలటైల్ జోన్ 6 months ఎక్స్పెన్సెస్ లైక్ టెక్, స్టార్టప్స్, సేల్స్. అదే మీరు ఫ్రీలాన్సర్ లేదా బిజినెస్ జోన్ లో ఉంటే 12 months ఆఫ్ ఎక్స్పెన్సెస్. వేరియబుల్ ఇన్కమ్. ఒక క్విక్ టెస్ట్, మీ ఇండస్ట్రీలో రోల్స్ ఫాస్ట్ గా కట్ అవ్వచ్చు అంటే మీరు 3 months కాదు. మీ ఇన్కమ్ వేరియబుల్ గా ఉంటే మీరు 6 కూడా కాదు. మీకు నచ్చిన జోన్ ని చూస్ చేయకండి, మీకు అవసరం ఉన్న జోన్ చూస్ చేయండి. కోర్ సర్వైవల్ నంబర్ అంటే రెంట్ ఇంకా ఈఎంఐ ప్లస్ ఫుడ్ ప్లస్ యూటిలిటీస్ ప్లస్ ఇన్సూరెన్స్. దానిని 3 లేదా 6 లేదా 12 తో మల్టిప్లై చేయండి. అదే మీ టార్గెట్. ఇంకా డెసిషన్ 2 స్కిప్ చేయకండి. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేసి హోల్ ప్లాన్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. డెసిషన్ 2 వేర్ టు పార్క్ ఇట్. ఇక్కడ రూల్ సింపుల్. 1 month మనీ యూపీఐ రెడీగా ఉండాలి. మిగతా అమౌంట్ యాక్సెసిబుల్ ఇంకా స్టేబుల్ గా ఉండాలి. మై ప్రాక్టికల్ సజెషన్, 1 month ఎక్స్పెన్సెస్ ని సేవింగ్స్ అకౌంట్ లో పెట్టండి ఇన్స్టెంట్ యాక్సెస్ కోసం. మిగతా అమౌంట్ ని లిక్విడ్ లో వాలటాలిటీ బకెట్ లో పార్క్ చేయండి ఫాస్ట్ గా యాక్సెస్ అవ్వడానికి. ఇక్కడ గోల్ రిటర్న్స్ కాదు, ఇక్కడ గోల్ డ్రామా లేకుండా ఫాస్ట్ యాక్సెస్. నౌ డెసిషన్ 3 ఈఎంఐ ఇంకా ఎస్ఐపి. ఇది నాకు డైలీ వచ్చే డిఎం. బాలాగారు హోమ్ లోన్ ప్రీపే చేయాలా లేదా ఎస్ఐపి స్టార్ట్ చేయాలా? రియాలిటీ ఏంటంటే మీ ఇన్కమ్ స్టేబుల్ గా ఉంటే మీరు మ్యాథమెటికలీ ఆప్టిమైజ్ చేయొచ్చు. కానీ మీ ఇన్కమ్ ఫ్రాగైల్ గా ఉంటే మీ మ్యాథ్ ని సైకాలజీ బీట్ చేస్తుంది. జాబ్ పోతే ఈఎంఐ పే చేయలేకపోతే మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. సో హైబ్రిడ్ అప్రోచ్ ఏంటంటే మీ దగ్గర సర్ప్లస్ ఉంటే 60% ఎస్ఐపి, 40% ప్రీపే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ కంప్లీట్ అయ్యే వరకు. తర్వాత రీబ్యాలెన్స్ చేయండి. ఎగ్జాంపుల్ మీ సర్ప్లస్ 10,000 రూపీస్ అయితే 6,000 ఎస్ఐపి, 4,000 ప్రీపే. నెక్స్ట్ డెసిషన్ 4 ఎన్ఆర్ఐ ప్రోటోకాల్. ఇది ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ ఈ నెక్స్ట్ 90 seconds మీకోసమే. అదే మీరు ఇండియాలో ఉంటే వీడియోని స్కిప్ చేయకండి. ఈ పార్ట్ తర్వాత నేను 90-day ప్లాన్ క్లియర్ గా చెప్తాను. మీరు ఇండియా నుండి మనీ రిపట్రియేట్ చేస్తుంటే చాలా సార్లు మెన్షన్ చేసే కామన్ లిమిట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ కి USD 1 million వరకు సర్టెన్ ఎన్ఆర్ఓ సోర్సెస్ నుండి కండిషన్స్ ఇంకా CA ఫార్మాట్స్ అప్లై అవుతాయి. ఎన్ఆర్ఎస్ చాలా మంది చేసే ప్రాక్టికల్ మిస్టేక్స్. ఐ సోల్డ్ ప్రాపర్టీ, జస్ట్ రైట్ ఇట్ అవుట్ అని అనుకోవడం. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ, FCNR ని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అవ్వడం. ట్యాక్స్ ఇంకా CA పేపర్ వర్క్ ఎక్స్పెక్టేషన్స్ ని ఇగ్నోర్ చేయడం. సో ఇక్కడ రూల్, ర్యాండమ్ ట్రాన్స్ఫర్స్ చేయకండి. మీ బ్యాంక్ ఇంకా CA త్రూ ప్రాపర్ గా ప్రాసెస్ చేయండి. ఇప్పటికి మీకు క్లియర్ అయి ఉండాలి మీ జోన్, మీ టార్గెట్ నంబర్ ఇంకా ఎక్కడ పార్క్ చేయాలో. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ 90 days లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మంత్ ఆడిట్ స్టాప్ లాస్. మీరు లాస్ట్ 90 days బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయండి. క్విక్ కామర్స్ సబ్స్క్రిప్షన్స్ లో జరుగుతున్న లీకేజ్ ఐడెంటిఫై చేయండి. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ 0 అయితే టెంపరీగా SIPs రెడ్యూస్ చేయండి. మినిమం 3 months కోర్ ఎక్స్పెన్సెస్ రీచ్ అయ్యే వరకు. సెక్యూరిటీ ఫస్ట్, తర్వాత గ్రోత్. సెకండ్ మంత్ స్ట్రక్చర్ ద అకౌంట్స్. ఒక డెడికేటెడ్ ఎమర్జెన్సీ బకెట్ క్రియేట్ చేయండి లైక్ సెపరేట్ అకౌంట్ ఆర్ సెపరేట్ ఫోలియో. దానికి ఒక పేరు పెట్టండి, ఫ్రీడమ్ ఫండ్ లేదా సర్వైవల్ కిట్. శాలరీ వచ్చిన రోజే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సెట్ చేయండి. థర్డ్ మంత్ స్కిల్ హెడ్జ్. ఒక స్కిల్ పిక్ చేయండి మిమ్మల్ని కంపెనీస్ ఫైర్ చేయడం టఫ్ అయ్యేలా చేసేది. ఎగ్జాంపుల్స్ AI వర్క్ ఫ్లో, డొమైన్ స్కిల్, రోల్ స్పెసిఫిక్ టూల్ సెట్, కమ్యూనికేషన్ లేదా ఫ్రీలాన్సింగ్ బ్యాకప్. సో ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాంగెస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీరు యూజ్ చేయాల్సిన అవసరం రాకుండా ఉండేది. సో ఫ్రెండ్స్ 2026లో వెల్త్ అంటే జస్ట్ మీ పోర్ట్ఫోలియో వాల్యూ కాదు, మీ హెడ్ లో యాంగ్జైటీ లేకపోవడం. రియల్ ఫ్రీడమ్ ఏంటంటే ఫ్రైడే రోజు మీ బాస్ కాల్ చేసి రోల్ ఇంపాక్టెడ్ అని చెప్తే మీరు ఇంటికి వెళ్ళి కాఫీ చేసుకుని కామ్గా ఆలోచిస్తారు. నాకు టైం ఉంది, నాకు రన్వే ఉంది, స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ పీస్, అదే గోల్. సో కామెంట్ చేయండి 3, 6, 12 months మీరు ఈ రోజు నిజంగా ఏ జోన్ లో ఉన్నారు. ఇంకా ఈ వీడియోని ఒక ఫ్రెండ్ కి షేర్ చేయండి. వాడు అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కానీ ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఇంకా ఎమర్జెన్సీ ఫండ్ డీపర్ చెక్ లిస్ట్, క్యాలిక్యులేటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కానీ మీ ఫస్ట్ యాక్షన్ సింపుల్, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయండి. స్టార్ట్ టుడే. దిస్ ఇస్ బాలకిషోర్ సైనింగ్ ఆఫ్. మై ఫస్ట్ మనీ బుక్, వెల్త్ సైకాలజీ. I wrote it in a very simple, relatable and practical way. Honestly, I wish someone had given me a book like this when I was 25 years old, just before my first EMI, when I was stressed about where my entire salary was disappearing,
and what my future would really look like. I wrote this book for the 25-year-old version of me. Now it's for you. To show that real wealth doesn't start in the bank, it starts in the mind. Already 10,000 plus copies sold. It's in English and available on Amazon. Order your copy now.